మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురుగారు నమస్కారం. గురుగారు మహాదేవ. గురుగారు డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి కదా గురుగారు. అంటే కోటి ఏకాదశిల పుణ్యం ఆ రోజు ఏం చేసినా అంతే మంచి అని ఇక్కడ చూసుకుంటే కనుక ఫుల్ హడావిడి వాతావరణం, ఫెస్టివల్ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు గురుగారు. ఇంకా మీ విషయానికి వస్తే కనుక ఆ ముక్కోటి ఏకాదశిని మేమంతా కూడా పరిపూర్ణంగా చేసుకోవాలంటే ఉపవాసాలు పాటించాలా, ఎలాంటి నియమాలు పద్ధతులు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు? ఏం చేయాలి, ఏం చేయకూడదు? తప్పకుండా అమ్మ, ఈసారి ఎంతో అత్యంత అద్భుతంగా 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి, 31వ తారీఖు ద్వాదశి. ఏకాదశి ద్వాదశి. సో ఎవరైతే 30వ తారీఖు ఫాస్టింగ్ ఉండి ఉపవాసం చేసి, ఏకాదశి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉపవాసం ముఖ్యంగా కూడా. సో మరి ఇట్టి ఉపవాసము రోజు నాడు ఎవరైతే ఉపవాసం ఉండి చక్కగా కూడా ద్వాదశి రోజు, ఎక్కువ నాన్సకుండా వీరికి విషయం డైరెక్ట్గా చెప్పేస్తున్నా, ద్వాదశి రోజు తప్పకుండా మధ్యాహ్నము 11:30 నుండి 1:30 ప్రాంతం వరకు, 12, 12:30, 1 ఈ ప్రాంతంలో కుదిరితే మీకు దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణులను ఇంటికి పిలిచి భోజనం పెట్టండి. 30వ తారీఖు అంతా ఉపవాసం చేస్తారు. తెల్లవారి చక్కగా కూడా మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవాలయానికి వెళ్ళండి. ఏదో పండు లేదా కుదిరితే బియ్యం, పప్పు, కూరగాయ, చల్ల చమరు లైక్ ఇలాంటివి సాహిత్య దానం చేసి 12 చక్కగా ఇంటికి వచ్చి ఏదో ఒక పండు లేదా ఒక పాలు లేదా లైక్ ఓట్స్ ఇవాళ రేపు ఉన్నవి, సో అవి తీసుకొని కొంత ఓపికగా ఉండి బ్రాహ్మణులను పిలిచి 11:30 వరకు రమ్మని కరెక్ట్గా 12 నుండి 12:30 లోపు వారికి అన్నదానం చేయండి. 12 నుంచి 12:30 లోపు బ్రాహ్మణులకు అన్నదానం. ఇది గనక ఎవరైతే ఈ విధంగా చేస్తారో నిజంగా మీకు 2026లో తిరిగి ఉండదు. ఇది మాత్రం మన అదృష్టం. ఎందుకంటే ఈ సంవత్సరంలో చివరగా వచ్చేటువంటిది చివరి ఏకాదశి, ద్వాదశి. సో ఇవి మనము వినియోగించుకుంటే విష్ణుమూర్తి ఎంతో ప్రీతి చెందుతాడు. ఖచ్చితంగా ఏకాదశి అనగానే, ముక్కోటి ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనం అంటారు. అవును గురు. సో నెంబర్ ఆఫ్ దేవాలయాలలో కూడా ఉత్తరంగా ఉండేటువంటి తలుపులను తీస్తారు. ఉత్తర ద్వార దర్శనాన్ని, ఉత్తర ద్వార నిమిత్తమై భక్తులు వేచి చూస్తూ ఉదయాత్పూర్వం నుండే 4:30, 5 ప్రాంతంలో ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటూ సూర్యోదయం లోపు ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది కావాలి. సూర్యోదయము లోపు ఉత్తర ద్వార దర్శనం చేసి విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామ పారాయణం కానీ, సుందరాకాండ పారాయణం కానీ చేసినటువంటి వారికి నిజంగా అమోఘమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈ విధమైనటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకొని చక్కగా కూడా ఆ స్వామికి ఒక తులసిమాల కానీ, చక్కటి పుష్పాలు కానీ, ఆ రోజు చేసేటువంటి అలంకరణ నిమిత్తము ఎవరైనా పుష్పాలను డొనేట్ చేసినా మీకు అత్యంత అద్భుతమైనటువంటి వాతావరణము, అత్యంత అద్భుతమైనటువంటి ఆరోగ్యము ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క కొండ మీద ఈరోజు ఎంతోమంది ఉంటారు తిరుపతిలో. అవును గురువుగారు. చాలా కనుక దయచేసి భక్తులు మరలా చెప్తున్నాను, మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని ఉద్ధరించండి. మరలా ఒకరోజు ఫ్రీగా ఉన్న సమయంలో వెళ్ళి చక్కగా దర్శించుకొని రండి. ఇవాళే వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని వదిలేయండి. దగ్గరలో ఉండే దేవాలయంలో చక్కగా ఈరోజు ఏకాదశి కనుక పండ్లను పంచే ప్రయత్నం చేయండి. ఏకాదశికి వాస్తవానికి ఉపవాసము కనుక కుదిరితే ఏమైనా అరటి పండ్లు కానీ, ఏమైనా పండ్ల పంపిణీని పెట్టుకోవడం మహా విశేషం. కుదిరితే వస్త్రాలను పంచండి. ఒక 11 మంది బ్రాహ్మణులకు వస్త్రాలను ఇవ్వండి. ఇలాంటివి చేసుకోవడం ద్వారా ముక్కోటి ఏకాదశి రోజు అమూల్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మన వద్ద చక్కగా ఒక
స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని చక్కగా సుమారుగా ఒక 11 లీటర్ల పాలల్లో స్వామిని దర్శించే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది మా యొక్క దేవాలయంలో. అదేవిధంగా విశేషంగా ఉదయాత్పూర్వం 2:30-3 గంటల నుండే స్వామివారి యొక్క అభిషేకాలు. ఎక్కడ గురుగారు మా భక్తులు ఎవరైనా రావచ్చా? తప్పకుండా మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరి ఏ దేవస్థానం? మల్కాజ్గిరిలో వల్లభ గణపతి టెంపుల్. వల్లభ గణపతి టెంపుల్. ఎస్. సో ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు మీరు చేసే వస్త్రదానాలు, మీరు స్మరించే విష్ణు సహస్రనామాలు, మీరు చేసే దీపారాధనలు, బియ్యపిండితో చక్కగా కూడా దీపాన్ని స్వామివారి యొక్క ధ్వజస్తంభం వద్ద పెట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు నాడు స్వామివారికి సంబంధించి కొన్ని దేవాలయాలలో పల్లకి సేవ కూడా ఉంటుంది. మరి ఈ పల్లకిలో పాల్గొన్నా కూడా మీ జీవితం అనేటువంటిది మారిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక చక్కగా స్వామివారిని ఇలా పల్లకి పట్టుకొని ఇలా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే దేవాలయం పైనుండి పుష్పాలు వేస్తూ ఉంటాం, పుష్పాల వర్షాలు కురుస్తూ ఉంటాం, పుష్పాలను వేస్తూ ఉంటాం మేము మా దేవాలయంలో. అసలు అమోఘం అంటే అమోఘం. చాలా అద్భుతాలు, ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితి. కనుక అసలు వాస్తవానికి ఏకాదశి అనగానే మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఉపవాసం. ఇది ఇంకా స్పెషల్. ఏమైనా అంటే ఉదయం పూట ఏమైనా పాలు అలా తాగొచ్చు అంటారు, ఒక్కసారి అది ఏమైనా? అమ్మా, ట్యాబ్లెట్స్ ఉన్నవి అని అనుకునేటువంటి వారు ఆ ట్యాబ్లెట్స్కు సరిపడా ఆహారాన్ని తీసుకోండి. ఏదో ఒకటి మనకు బంగాళదుంప, అదేవిధంగా ఉడికించినటువంటివి ఏవైనా తీసుకోవచ్చును. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.